నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 30 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాన్ను కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. సత్యసాయి జిల్లా కల్లితాండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, అనిత, సవిత, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు. పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన మనకి ఆ ఉద్యోగాలను తండ్రి అంటున్నా కానీ, నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్. నిన్న కూడా చూసాం, సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచం గుర్తించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు చెందిన విద్యావేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, ఎంజీఆర్ మనోడు రాజేంద్రన్, పర్యావరణవేత్త రాధాకృష్ణన్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ ను కలిశారు. తమిళనాడు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని పవన్ అన్నారు. మురుగన్ క్షేత్రాలు కొలువైన నేలలో ఆధ్యాత్మికత శక్తి ఉందన్నారు. తమిళనాడులోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గాన్ని
తాను మొదటి నుంచే బలంగా విశ్వసిస్తానని అన్నారు. ఇదే భావనతో జనసేన పార్టీని స్థాపించానని తమిళనాడు నేతలకు పవన్ వివరించారు. అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేందుకు బలమైన నాయకత్వం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అక్కడి ప్రజలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలివెల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్ లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్ లా ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశ రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ మారిందన్నారు. కేవలం 40 నెలల్లోనే బ్రహ్మోస్ యూనిట్ పూర్తి కావడం గొప్ప విషయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం వ్యతిరేకంగా భారత్ తీసుకున్న దృఢ సంకల్పం సైనిక శక్తికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. साथियों, जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन हमने दिखाया है। भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक, आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है, यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह పహల్గం తీవ్రవాద దాడి ఆపరేషన్ సింధూర్ తదనంతరం పరిణామాలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ విజ్ఞప్తిని సీరియస్ గా పరిగణించాలని ఖర్గే, రాహుల్ గాంధీ కోరారు. అమెరికా ప్రకటించిన తర్వాతే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వెల్లడించడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. पाकिस्तान ने जो बमबारी करी है सीज फायर होने के बाद, वो चिंता का विषय है। और जो सीज फायर की घोषणा अमेरिका के माध्यम से हो रही है, कश्मीर पर चर्चा की बात वो करते हैं न्यूट्रल साइट पर, ये आज तक 70 सालों में कभी भी ऐसा हुआ नहीं है। और कश्मीर मुस्लिम पर उसका अंतर्राष्ट्रीयकरण करना ये कभी एक्सेप्टेबल नहीं है। लेकिन अब जो इंटरवेंशन साफ दिखाई दे रहा है अमेरिका का, वो मैं समझता हूँ उस पर सरकार को अपना पक्ष रखना चाहिए। भारत में सभी दलों ने मिलकर सरकार का समर्थन किया पाकिस्तान और आतंकवाद के खिलाफ। वो समर्थन दुनिया को दिखे, 200 मुल्क दुनिया के देखें कि भारत एकजुट है। और प्रधानमंत्री जी को सब दलों को कॉन्फ्रेंस में लेने का काम करना चाहिए, एक ऑल पार्टी मीटिंग बुलानी चाहिए, एक स्पेशल सेशन बुलाएं इस पूरे मुद्दे पर, पहलगाम की घटना के ऊपर,
जो हम लोगों ने एक्शन लिया उसके ऊपर, और जो सीज़फायर हुआ उस पर एक चर्चा होनी चाहिए और सदन के अंदर बैठकर हम सब एक साथ बैठकर एक ఆరోగ్యమే మహాభాగ్యమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. మాతృ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నల్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కల్వరి రక్షణా మందిరం నల్లపాడు వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును డేగల ప్రభాకర్ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఆదివారం ఆరోగ్య వారంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, అచ్చంశెట్టి, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల, డాక్టర్ మాధవీలత, డాక్టర్ గౌరీ, డాక్టర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం, దీనికి గ్రేస్ ఫౌండేషన్ అండ్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ప్లస్ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది మదర్స్ డే సందర్భంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఇందాక గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు, క్యాన్సర్ సంబంధించిన టెక్నాలజీ కానీ గుంటూరు స్థాయిలో లేదు. దీన్ని పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి, పేద ప్రజలకు ఎక్కడుంటే వాళ్ళకి క్యాన్సర్ గురించి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లోనే కనుక్కుంటే దానికి పూర్తిగా మనం ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది, చక్కగా మళ్ళీ మామూలు మనిషిలాగా చేసుకోవచ్చు. కానీ మనకు తెలియని కారణంగా దాన్ని ఎక్కువ చేసుకొని ఆ జబ్బుని అలానే పెట్టేసుకొని భయంతోనూ లేకపోతే ఏదో రకంగా సూచించుకోవడానికి టైం లేక కానీ అట్లా దాన్ని మురగబెట్టుకొని లాస్ట్కి థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్తారు. అప్పుడు హడావుడి పడతారు. ఇక పొజిషను ఎక్కడికి వెళ్ళినా కానీ చేసేది ఏం లేదు, టైం దాటిపోయింది. ఆ టైం దాటిపోకుండా ఆ టైం దాకా మనం రాకుండా ఉండటానికి ఎవరు దాతలు పేద ప్రజలకి ఉపయోగపడాలి, వారికి ఉన్న ప్రాబ్లం ఒకరికి రాకూడదని పేద ప్రజలకి ఈ రకంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాతలందరూ కూడా ముందుకు వచ్చిన ఇక్కడ దాన్ని ఉపయోగించడానికి కూడా మనం లేము. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళేమో వచ్చి ఉచితంగా షుగర్ టెస్టులు చేస్తాం, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చి మేమంతా వైద్యం ఫ్రీగా చేసి పెడతాం, చక్కగా మందులు ఫ్రీగా ఇస్తాం, టెస్టులు ఫ్రీగా చేసి పెడతామన్నా కానీ మన వాళ్ళు మరి ఎందుకు రారో కూడా అర్థం కావట్లేదు. చక్కగా ముందు ప్రాబ్లం ఎందుకు తెలిసింది, ప్రాబ్లం తెలియగానే దానికి మనం ఏం తగు చర్యలు తీసుకోవాలి, ఎలా చూపించుకోవాలి, తర్వాత మన ఇష్టం, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలనేది సెకండరీ. కానీ మనకు షుగర్ ఉంది, చాలామంది ఫ్రీగా ఊళ్ళో క్యాంప్ వచ్చింది, క్యాంప్ ఏదో చేస్తున్నారు లేదు హాస్పిటల్ సరదాగా వస్తాడు. సరదాగా వచ్చిన తర్వాత షుగర్ ఫుల్గా ఉంటుంది, అప్పుడు దాన్ని ఆ షుగర్ లేదనుకుంటాడు. కానీ అప్పుడు తెలిసింది అతనికి షుగర్ చాలా ఉందని. మనం ముట్టూరులో క్యాంపుకి వెళ్తే రాజధాని నగరమైన గుంటూరు వ్యాపార పరంగా అన్ని విధాల అభివృద్ధి సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియా ప్యారడైస్ హౌస్ ఆఫ్ మండి అరేబియన్ బిర్యానీ హోటల్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అరేబియన్ ప్యారడైస్ హౌస్ ఆఫ్ మండి అండ్ బిర్యానీ హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగర వాసులు అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఇక్కడ లభిస్తున్నాయని అన్నారు. వినియోగదారులు ఆదరాభిమానాలతో ప్యారడైస్ హోటల్ వ్యాపార పరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రోడ్ ప్రాంతంలో అరేబియన్ ప్యారడైస్ పేరుతో ఒక నూతన రెస్టారెంట్ సోదరులు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం విశేష అనుభవం కలిగి గత 10 సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో ఆయనకున్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించి ఇక్కడ మంచి అకామిడేషన్తో ఎమ్యూనిటీస్తో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి కస్టమర్లకి మంచి బిర్యానీతో పాటు అన్ని రకాల
ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని ఐటమ్స్ను కూడా సర్వీస్ చేసేటువంటి ఒక రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఆయనకి ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ప్రజలందరూ, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఒకసారి అరేబియన్ ప్యారడైస్ రెస్టారెంట్కి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులు, మా నాన్నగారి స్నేహితులు ఆసిఫ్ గారు నన్ను ఇక్కడ హోటల్ ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ప్యారడైజ్ హోటల్ని వీళ్ళు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. హౌస్ ఆఫ్ మండీస్ బిర్యానీస్ అంటూ మన గుంటూరు నగర ప్రజలకు ఒక రుచికరమైన ఒక వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్తో అరేబియన్ ఒక స్టైల్లో ఈ యొక్క మండీని ఏర్పాటు చేశారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ యొక్క టేస్ట్ని మీ అందరూ ఆస్వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ని కూడా ఒక మంచి షెఫ్స్తో, అంటే ఒక హైదరాబాద్ స్టైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వెరైటీ కూడా ఒక క్వాలిటీతో, ఒక నాణ్యమైన ధరలతో ప్రజలకి అందించాలని ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశం ఈ యొక్క హోటల్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు అమరావతి రోడ్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద విశ్వ హిందూ పరిషత్, రాజశ్రీ ఉచిత యోగా శిక్షణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. శ్రీరామనవమి పర్వదినం నుంచి పాదాచారులకు ఉచిత చల్లటి మజ్జిగ పంపిణీ చేస్తున్నామని యోగా గురువు కె కోటేశ్వరరావు, జయలక్ష్మి, రాజారావు తెలిపారు. అదేవిధంగా వేసవి దాహార్తిని దృష్టిలో ఉంచుకొని ఉగాది పర్వదినం నుంచే చల్లటి మంచినీరు పాదాచారులకు అందిస్తున్నామని వివరించారు. ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో వేసవి ధర్మ చలవేంద్రంతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మన గుంటూరు పట్టణం అమరావతి రోడ్లోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్న మరి రాజర్షి ఉచిత యోగ శిక్షణ అకాడమీ అన్నదాన సత్రంలో జరుగుతుంది. మా యోగా శిష్యుల ద్వారా మేము ఇది గత 9 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశాం. ఇది రోజుకి 1000 నుంచి 1200 గ్లాసులు మజ్జిగ, చల్లని చెక్కని రుచికరమైన మజ్జిగ ఇస్తాం. దారిని పోయే బాటసారులకి వాళ్ళ దప్పికి తిరగటం కోసము, తర్వాత వాళ్ళకి ఏదన్నా మరి వెళ్ళే వాళ్ళకి కాస్త బాటసారులకి ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళ దప్పికి తీర్చడం కోసము, ప్లస్ ఇంకోటి ఏదో పుణ్యం కార్యక్రమం కోసం ఇదంతా ఏర్పాటు చేసాం. అందరూ సహాయ సహకారాలతో మేమంతా చేస్తున్నాం. జై శ్రీరామ్. ఎన్ని రోజుల పాటు ఇది 70 రోజులు ఉంటుందండి. శ్రీరామనవమి రోజు బిగి చేస్తాము. జూన్ 12 నుంచి 20వ తారీఖు దాకా ఉంటుంది. ఈ మంచినీళ్ళ కార్యక్రమం ఉంది. రాజర్షి ఉచిత యోగ శిక్షణ అకాడమీ వారి జలప్రసాదం ఉంది. ఇది ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి దీపావళి వరకు ఉంటుంది. ఇది ఈ మంచినీళ్ళ కార్యక్రమం, జలప్రసాదం. ఈ మజ్జిగ 70 నుంచి 75 రోజులు. ఇది కూడా మా యోగా శిష్యుల సహాయ సహకారాలతో చేస్తున్నాం ఇదంతా. మరి ఇక్కడ మజ్జిగ సర్వీస్ చేస్తున్నామండి. దాంతోపాటు వాటర్ కూడా చేస్తున్నాం. చాలామంది వస్తున్నారు ఇక్కడికి వెళ్ళేటువంటి బాటసార్లు కానీ, అమరావతి రాజధాని ఏరేటటువంటి అందరూ వాళ్ళు వచ్చి చక్కగా తీసుకొని వెళ్తున్నారండి. అట్లానే ప్రజల యొక్క స్పందన కూడా బాగుందండి. ఈ సర్వీస్ చేయడానికి మరి రాజర్షి ఉచిత యోగ శిక్షణ తరగతి గురువు గారితో పాటు ఇక్కడ యోగ బంధువులు అందరూ కూడా చేస్తున్నాము. ప్రతిరోజు కూడా మేము 10-15 మంది వచ్చి సర్వీస్ చేస్తున్నాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మేము 2010 ఏప్రిల్ 4 నుంచి రాజర్షి ఉచిత యోగా శిక్షణ అకాడమీని స్థాపించి అప్పటి నుంచి యోగా నేర్పిస్తమే కాకుండా ఈ సోషల్ సర్వీస్ ఒకటి చేస్తూ మరి గత 10 సంవత్సరాల నుంచి ఉచిత మంచినీటి పథకం, అట్లాగే 8 సంవత్సరాల నుంచి మరి ఉచిత రోజుకి 1000 మజ్జిగ గ్లాసులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నామండి. ఇదంతా మరి మా యోగా గురువు గారు కాల్శెట్టి కోటేశ్వరరావు గారు, నెక్స్ట్ యోగ బంధువులు అందరి ప్రమేయంతో మరి ఇవన్నీ చేస్తున్నామండి. ఇలాంటి సోషల్ సర్వీస్ చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. గుంటూరు నగరంలో వీధి కుక్కలు భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రోడ్డు మీద తిరిగే చిన్నపిల్లలపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. స్థానిక 19వ డివిజన్ నల్ల చెరువులో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఆ సమయంలో స్థానికులు స్పందించడంతో కుక్కల దాడి నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది. గుంటూరు నగరంలో కుక్కల దాడి ఇప్పటికీ చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై గుంటూరు నగర పాలక కౌన్సిల్ సమావేశం వేదికగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ ధ్వజమెత్తారు. దీనిపై గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేదికగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ ధ్వజమెత్తిన అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని గుంటూరు నగర వాసులు ప్రాధేయపడుతున్నారు. వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.